ఎంతో మంది కళాకారులకు పుట్టినిల్లు ఈ పాలకొల్లు. అటువంటి కళాకారులందరూ ఓకే నోగైతే పక్క సార్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ముఖేష్ గారికి ఎందుకంటే మంచి డిజైన్ దాసరి నారాయణ గారి విగ్రహానికి మంచి డిజైన్ అందించిన ముఖేష్ కూడా మన పాలకొల్లు ముద్దుబిడ్డ. ఆయన కూడా మన ప్రభు గారి చేతుల మీదుగా మరి ఒక చిన్న సిరు సత్కారం అందజేస్తున్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మెమోంటల్ రెడీ చేయమ్మా కమిటీ సభ్యులకి. కొప్పు సత్యనారాయణ గారికి ఆనందంతో ఈ ఫంక్షన్కి రాలేదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎవరి మెప్పు కోసం కాదు, ఎవరికి సంతోషపెట్టడానికి కాదు, మనసు ఆవేదనతో ఒప్పుకొని ఈ ఫంక్షన్కి వచ్చాను. నేను రాను అని చెప్పాను మా గురువుగారి అన్నయ్య. ఆయన విగ్రహం ఆవిష్కరణ అంటే అది నేను నా తండ్రికి ఎట్లా అనేది నాకు అర్థం కావడం లేదు. అది మనసును చంపుకొని అమ్మా నాన్న పోతే విగ్రహం పెడతాం ఓకే, కానీ అక్షరాభ్యాసం చేసినటువంటి ఒక నటుడికి తండ్రి ఆ గురువుగారికి ఆవిష్కరణ విషయమై నేను ఈరోజు రావడం అనేది చాలా మనసు కష్టం. మా కుటుంబం నెత్తిన పాలు పోసింది ఈ పాలకొల్లు ప్రజలు. మీలో నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. ఇటువంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. గురువు గారు పార్కయాత్ర వచ్చి నాకేమైనా జరిగితే నా పెద్ద కొడుకు మోహన్ బాబు చూసుకుంటాడు అన్నాడు. ఆ రోజున ఒళ్ళంతా కంపించింది. ఇది మేము పోవాలి మీకంటే ముద్దు గురువు గారు, మా ముందు మీరు పోకూడదని పంచభూతాలుగా చెప్పిన మాటలు ఇది. ఆయన లేరు, అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రను నాకు ఇచ్చారు. నా పేరు భక్తవత్సలం నాయుడు. భక్తవత్సల నాయుడిని మోహన్ బాబుగా మార్చింది దాసరి నారాయణరావు గారు 1975 సంవత్సరం. ఎన్టీ రామారావు గారి దగ్గర ఫస్ట్ యాక్ట్ చేసి అవకాశాన్ని కలుగజేసింది మా గురువు దాసరి నారాయణరావు గారు. నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేసి అవకాశాన్ని కలిగించింది మా గురువు దాసరి నారాయణరావు గారు. పుట్టి 10 మంది నాలుకలో 10 మంది నోట్లో నాలుకై 10 మందికి ఉపయోగపడిన మహోన్నత వ్యక్తి భారతదేశంలో ది ఓన్లీ వన్ మ్యాన్ దాసరి నారాయణరావు గారు మా గురువు గారు. నటుడిని శాసించాడు. నటుడు వచ్చి దాసరి నారాయణరావు గారు మాకు వేషం ఇవ్వండి అని అడిగారు తప్ప ఏ హీరో అయినా పేర్లు చెప్పను. కొమ్ములు తిరిగిన హీరోలైనా మీ దర్శకత్వంలో మేము చేయాలనుకుంటున్నామని చెప్పారు. మట్టిలో మాణిక్యంలాగా మా అందరినీ ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా అకాల మరణం జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలని, అందరికీ ఉండాలని, చరిత్రలో ఈ పాలకులలో నుంచి వచ్చిన ఒక మాణిక్యాన్ని, మీకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి ఆ మాణిక్యాన్ని మర్చిపోవద్దు. ఆ మహానుభావుడి ద్వారా ఇక్కడ నుంచి ఎంతోమంది దర్శకులు వచ్చారు. రవిరాజ, రేలగి నరసింహరావు, కోడి రామకృష్ణ, ఇంకా వేదిక చాలామంది ఉన్నారు ఇక్కడ వేదిక మీద. ఒక ప్రభు, సురేష్, ఒక ఎంతోమంది ఆయన ఆశీస్సులతో పైకి వచ్చిన బిడ్డలే. పట్టడానికి నాకు చాలా అవినాభావమైన బంధం ఉంది. ఒక నటుడుగా నేను పుట్టింది పాలకొల్లులోని. మురళి నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా, నాది బాధ్యత అని ఆ రోజున మాట ఇచ్చాడు. మాటలు చాలా మంది ఇస్తారు, కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు.
ఆ కొద్ది మందిలో మొదటి వాళ్ళు ఎవరు అంటే దాసరి నారాయణరావు గారే. వారు దర్శకత్వం ఇచ్చినటువంటి 40 సినిమాల్లో నేను ఒక నటుడుగా నటించాను, హీరోగా చేశాను, సెకండ్ హీరోగా చేశాను, ఎన్నో పాత్రలు నటించాను.